రోడ్లు తీసుకొని పోదాం మళ్ళీ వేరే రామసురేందర్ నగర్ జక్కులొద్ది సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విన్నపం అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులైనటువంటి ప్రజలపైన 13 రోజులుగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి బెయిలబుల్ అఫెన్సులు పెట్టి ఇప్పటికీ బెయిల్ ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ అఫెన్సులు పెట్టకుండా అక్రమంగా అన్యాయంగా రాజకీయ ప్రలోభాలకు లొగ్గి వాళ్ళపైన చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేసులైనటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఇవాళ ఈరోజు రాత్రి 8 గంటలకి కేసు ఉన్నదని పిలిచి సిఐ గారు ఆ కేసు అయినటువంటి వ్యక్తులపైన దుర్మార్గంగా దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది. దీనికి సాక్ష్యమైనటువంటి జక్కులొద్ది గ్రామానికి సంబంధించిన రామనగర్ సంబంధించినటువంటి ఈ ప్రజలు దాదాపుగా 200 మంది దగ్గరికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో 11 నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబెట్టడం జరిగింది. ఎందుకు? తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ప్రజలను దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. కనుకనే బీఆర్ఎస్ ను దించి కాంగ్రెస్ ను గద్దెకెక్కించడం జరిగింది. మళ్ళీ అదే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తూ ఉన్నాం. మా గుడిసెవాసుల నుండి విన్నపం చేస్తూ ఉన్నాం. మీరు మాకు పట్టాలు ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత కానీ మా మీద దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని విన్నపం చేస్తూ ఉన్నాం. మా పైన దాడులకు గురి చేయవద్దు. మా పైన మన ప్రభుత్వం అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మా పైన దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలని మేము వేడుకుంటూ ఉన్నాం. అట్లాగే సిపి గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం లోపల సిఐ గారు వీడియోలు తీయడం ఎక్కడిది, మా ఊరిని కొట్టడమే కాదు, ఆయన లోపల ఆయన ఫోన్ లోపల కూడా అనేక వీడియోలు ఉన్నాయి. కొట్టడం జరిగింది. ఆయన బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక అడ్వకేట్ను పోయి మాట్లాడడం జరిగింది. కొట్టనని చెప్పడం జరిగింది. కొట్టిండు. ఇవాళ కొట్టడమే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అయిపోలేదు, ఇంకా అయిపోలేదు, మేము కేసులు పెడతాం అనే దుర్మార్గంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. కనుక సిపి గారు దయచేసి, సిపి గారిని కూడా రేపు కలుస్తాం, సిపి గారు దయచేసి మా పైన ఒక ప్రేమ ఫ్రెండ్లీగా ఉండాలని విన్నవించుకుంటూ రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఉన్నాం. మాకు పట్టాలు ఇవ్వాలి, జీవనోపాధి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు అనిల్, అడ్వకేట్.